శివ, డాడీ. ఆ రామిరెడ్డి అంకుల్ మనకి పైసలు ఇవ్వాలి, ఇవాళ ఇస్తానన్నాడు. ఓకే డాడీ. వెళ్ళి తీసుకురా. ఓకే. నేను పని మీద బయటకు పోతున్నా. ఓకే డాడీ. ఎస్, నా డార్లింగ్కి ఫోన్ చేద్దాం. ఏ షేర్ కపూరి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నా. ఏందో చెప్పు. ఏం లేదే, మీ ఇంటికి వస్తున్నా. నిన్ను చూడబుద్ధి అవుతుంది. నీకంత సీన్ లేదు గానీ ఫోన్ పెట్టే. 2 నిమిషాలలో నీ ముందుంటా చూడు. హాయ్ నందు. గట్లనే తప్పకుండా ఆదివారం కలుద్దాం. నమస్తే అంకుల్. ఏం శివ ఇట్లొచ్చినావు? డాడీ పంపించారు అంకుల్. రే పైసల కోసం కదా. కూర్చో. అవును అంకుల్. ఇప్పుడే వస్తా. నువ్వేంద్ర ఇక్కడ? అయ్యో థ్యాంక్ యూ. నాయన అడిగినట్టు చెప్పు. వస్తాను. ఈ శివగాడు మన నందుతో చాలా క్లోజ్గా తిరుగుతాడా? నాకేదో అనుమానం ఉంది మావా. నోరు మూసుకోరా సన్నాసి. ఇద్దరూ చిన్నప్పటి సంధి ఒకే బడి ఒకే కాలేజీలా కలిసి చదువుకుంటున్నారు. గంత మాత్రం దోస్తానుండదా? లేనిపోని అనుమానాలు నా బిడ్డ మీద కలిగించొద్దు. గా పిల్లగాడు కూడా చాలా మంచోడు, నీలాగా చిచ్చోరగాడు కాదు. అది కాదు మావా, నేను చెప్పేది నువ్వేం చెప్పొద్దు. బయట చాలా పనులున్నాయి, పద. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. చెప్తాను సంగతి. హలో. ఏ ఐటెం పోరడా, ఏందిరా ఫోన్ ఎత్తుతలేవు? అయినా ఏంది సడన్ గా ఇంటికి వచ్చి గట్ల చేసినావు? ఎంత ధైర్యం నీకు? భయం లేదా? వామ్మో, నాకైతే మస్తు భయం వేస్తుంది తెలుసా. కాళ్ళు చేతులు ఆడలే, భయంతో చచ్చిపోయినా. గట్లనా? గట్ల భయపడితే ఎట్లా పిల్ల మరి? అసలే నువ్వు షేర్ కదా, ఆడపులి, భయపడుతుందా ఎక్కడైనా? సర్లే నీ పరాష్కం. డబ్బన మా నాన్న గిట్లా చూసుంటే ఎట్లుండే నీ కథ? ఎట్లుండు? మన ఇద్దరి పెళ్లి చేసు, అంతే కదా. ఆ చేసు చింతబరుగుల పెళ్లి. అబ్బా, ఏం నవ్వినావే నా ముంత మామిడి పండు, నా ముద్ద మందారం పువ్వా. సర్లే గాని ఏం చేస్తుండవు? నీకు దూరంగా ఉండి ఈ ఫోన్లో ఎంత మాట్లాడినా నీ ప్రేమ పొందలేకపోతున్నానే. ఐ మిస్ యూ డియర్. మెల్లిగా మాట్లాడు, అంత గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. వింటే వినని, నాకేమన్నా భయమా? నీకు బుద్ధిగా భయం లేకుండా పోయింది. దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? నా దిమాగ్ ఖరాబ్ చేసిందే నువ్వే. ఏ ఐటెం పోరుడా, నాకు అర్జెంటుగా నిన్ను చూడాలనుందిరా. అయితే రావాలన్నా చెప్పు, క్షణంలో నీ దగ్గర వాలిపోతా. అంత లేదు గాని నేను ఒక శుభవార్త చెప్పనా? ఏంది చెప్పు జల్దీ. మేము సిటీ నుంచి సీతారామపురంకి షిఫ్ట్ అయినాం తెలుసా. అబ్బా, ఎంత మంచి మాట చెప్పినావే. ఇప్పుడే వస్తున్నా. గంత హుషార్దనం చేయకు గాని నేను చెప్పేది విను. ఈరోజు రామాలయంలో హరికథ చెప్తున్నారు, అక్కడికి రా, కలుద్దాం. ఓకేనా? ఓకే బాయ్. ఏడీడు ఇంకా రాలేదేంది? ఏందిరా, నేను ఇక్కడుంటే అటు ఇటు దిక్కులు చూస్తున్నా? వద్దునందు, ఎవరైనా చూస్తారేమో, నాకు మస్తు భయం వేస్తుంది. వద్దు ప్లీజ్, పోదాంపా. భయమా? ఓ పెద్ద మొగం లెక్క గుడి కాడ తెగ సేగలు చేసినావు, ఇప్పుడు ఏందిరా ఇంత భయపడుతున్నావు? వద్దునందు, నాకెందుకో మస్తు భయం అవుతుంది. భయం లేదు గేం లేదు, గిడ ఎవరు చూడరు, రారా. బాగుందా? భయం పోయిందా? నా గుండె చూడు ఎంత వేగంగా కొట్టుకుంటుందో. నాకు కూడా. ఇప్పుడు ఏం చేద్దాం? లేచిపోదామా?
టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకావు. ఏం టెన్షన్ అయిందో, నా కాలు రెక్కలు వణుకుతున్నాయి. ఎవరైనా వస్తే ఎట్లా? ఇక్కడికి ఇవ్వాలి రారు. నడు. అంకుల్ అంకుల్ దీనంతటికి కారణం నువ్వేరా. నాన్న నాన్న ప్లీజ్ నాన్న. దొరికిపోయినాం రా మనం. చెల్లిపోదాం పారా. అరే ఏయ్ నరసింహగౌడ్ బయటికి రా. ఎవర్రా అది? ఏయ్ నరసింహగౌడ్, నీ కొడుకుని అద్దుల్లో పెట్టుకో, లేకపోతే మంచిగుంటది. ఏమైందిరా? నువ్వేనే చెప్పరా. అంకుల్ అది గాడిదన్న కొడక, నీకే పోయే కాలం వచ్చిందిరా. రే లోపలికి రారా. పొలాలకే ఏండి ఇది నా కడుపున చెడబుట్టింది కదే, ఊళ్ళే తలెత్తుకోకుండా చేసింది. పటేలా మీరంతా గరం కాకుండా ఉండు. చూస్తున్నావేందమ్మా, పిల్లలు లోపల తీసుకుపో అమ్మా. పటేలా గరం కాకుండా కూర్చోండి, నా మాట విని కూర్చోండి. నా ఇజ్జత్ మొత్తం బాయే. పటేలా అంత గుస్స కాకుండ్రి, అయింది ఏదో అయింది, జర నిమ్మలంగుండ్రి. ఏం నిమ్మలం కాక మా ఇజ్జత్ మొత్తం పోయినాక. అరే ఏం ఇజ్జత్ పోయింది నాకు ఎరకరే అడుగుతా. ఇగో వయసులున్న పోరగాలు తెలుసో తెలియకో తప్పు చేసిర్రు. నేనెప్పటి నుంచో మొత్తుకుంటున్నా, మామ నా మాట విన్నాడా? నా బిడ్డ బంగారం అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఊక పిలగాను ఊక. ఏంది ఊకునేది? ఈ సంగతి ఊళ్ళు ఇంకెవరికి తెలియదు. కింతటితోడు గనక పటేలా ఈ సంగతి దాచిపెట్టుకుంటే నీకు నీ కాందానికి మంచిది. గదే నేను చెప్పేది. అయితే గాజులు తోడుకుని చేతకాని దత్తమలా కూర్చోమంటారా కాక మామల? చిన్న పటేలా ఆవేశపడకు, జర తగ్గించు. మీరు ఊకోండి పెద్దయినా. మావా నువ్వు అను, గా శివగారి సంగతి నేను చూసుకుంటా. ఓ మనవడా, ఆ గౌడ్ సాప్ ఏం తక్కువడు కాదు. ఇంకేం చేయమంటావు కాక? చాతగాని దద్దమ్మ లెక్క కూర్చోమంటావా? గట్లని ఎవరన్నారు పటేలా? ఇంకో పాలి మన పిల్ల జోలికి రావద్దని ఆ గౌడ్ సాప్ను పిల్లగాన్ని మందలిద్దాం, అంతే కథం. అయినా గోడితో పోయి దాన్ని గొడ్డలు దానికి ఎందుకు చెప్పు? ఇది కరెక్ట్. వాళ్ళని పిలిపి కాక మాట్లాడదాం. గట్నే యాడికి పిలిపించమంటావు? తోటకు రమ్మను. ఆ, గాడైతే ఎవరికి తెలియదు. అవు మంచిగా చెప్పిన. ఇప్పుడే ఫోన్ చేస్తా, చెయ్యురి. రమ్మని చెప్తా. హలో, నేనే మాట్లాడతానా?